హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ శ్రుతి. నేను ఓడిఎంటీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తుంటే నాకు యూట్యూబ్‌లో 'శుభాస్ సార్' వీడియోస్ కనిపించాయి. సో, నేను ఫస్ట్ 'శుభాస్ సార్' వెబ్ డిజైనింగ్ క్లాస్ 2 అవర్స్ చూశాను. సో, ఓకే. నాకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను నేర్చుకోగలను అని ఫిక్స్ అయిన తర్వాత నేను కోర్స్ జాయిన్ అయిపోయాను. మా ట్రైనర్ వచ్చేసి కృష్ణప్రియ మ్యామ్. యాక్చువల్‌గా ఏంటంటే నేను కృష్ణప్రియ మ్యామ్ ట్రైనింగ్‌లోనే ట్రైన్ అవ్వాలి అనుకున్నాను. సో, నాకు మ్యామే వచ్చింది ట్రైనర్‌గా. సో, మ్యామ్ ఏంటంటే మ్యామ్‌కి చాలా అంటే చాలా పేషెన్స్ ఉంది. ఏదైనా సబ్జెక్ట్ స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలాగా చెప్పడంలో చాలా పేషెన్స్ ఉంది. ఆహ్, సో, మ్యామ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి అయ్యేలాగా ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే సరిగ్గా గ్రాస్ప్ చేయలేకున్నారో, వాళ్ళు కొంచెం వెనక ఉన్నారు అని అనిపిస్తుందో, మ్యామ్ వాళ్ళకి స్పెషల్‌గా మళ్ళీ అడిగి తెలుసుకుంటారనమాట. నాకు కాల్ చేయండి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని మ్యామ్ చెప్తుంది. అంత పేషెన్స్ ఉందనమాట మ్యామ్‌కి సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ స్టూడెంట్స్‌కి చేయడంలో. అండ్ మాకు ట్రైనర్ కోఆర్డినేటర్స్ వచ్చేసి సౌమ్య మ్యామ్ అండ్ రాగిణి మ్యామ్. సో, వీళ్ళు కూడా మనకి ఏ టైంలో అయినా అవైలబుల్ ఉంటారు. మనకి డౌట్స్ చెప్పడంలో గానీ, యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళు కొంచెం సబ్జెక్ట్ సరిగ్గా అర్థం అవ్వని వాళ్ళకి గూగుల్ మీట్ ఇచ్చి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సౌమ్య మ్యామ్. మాకు వెబ్ డిజైనింగ్‌లో సౌమ్య మ్యామ్ ఉండారు. ఆహ్, సో ఇంకా మాకు ఇప్పటికి 2 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. వెబ్‌సైట్ డిజైనింగ్ అండ్ ఎస్‌ఈఓ. నాకు పర్సనల్‌గా వెబ్‌సైట్ డిజైనింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ నేను చేయగలను. ఇప్పుడు ఎస్‌ఈఓ అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్ ఏదైనా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకొచ్చింది. ఇదంతా కృష్ణప్రియ మ్యామ్ వల్లే. యాక్చువల్‌గా ఏంటంటే మాకసలు ఏమీ తెలీదు. కానీ ఇప్పుడు మాకు ఒక వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలి? ఆ వెబ్‌సైట్‌కి ఆన్ పేజ్ ఎలా చేయాలి? ఆఫ్ పేజ్ ఎలా చేయాలి? ఇవన్నీ మాకు ఐడియా ఉంది. అండ్ మేము చేయగలము అని కూడా మాకనిపిస్తుంది. సో, మీరు కూడా ఎవరైనా కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏం ఆలోచించనవసరం లేదు. వెంటనే జాయిన్ అయిపోయండి. ఆహ్, మనకి హెల్ప్ చేసేకి ట్రైనర్స్ అండ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళ బెస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. మనం కూడా మన బెస్ట్ మనం ఇవ్వాలి. సో, ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ఏదో బై హార్ట్ చేశామా అన్నట్టు ఉండదు. మ్యామ్ టాపిక్ చెప్తారు. అది మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. డైలీ మ్యామ్ చెక్ చేస్తారు ట్రైనర్ కోఆర్డినేటర్స్. వీళ్ళు టాస్క్ చేశారా లేదా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఇక్కడ బై హార్ట్ అనే సిస్టమే లేదనమాట. సో, ఇంకా ఏంటంటే మ్యామ్ మోటివేట్ చేస్తారనమాట మనకి. లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. లింక్డ్ఇన్‌లో యాక్టివేట్‌గా ఉండండి. ఎందుకంటే ఆ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం వల్ల మనకే యూజ్ ఉంటుందనమాట. రిక్రూటర్స్ ఎవరైనా చూస్తే మనకి ఏదైనా జాబ్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మ్యామ్ అంత ఫోర్స్ చేస్తారనమాట. లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండండి అని. సో, అది నాకు చాలా యూజ్ అవుతుంది. నేను అసలు వీడియోస్ ఇట్లా మాట్లాడేదాన్ని గాదు. కానీ ఇప్పుడు లింక్డ్ఇన్‌లో నేను పోస్ట్ చేయగలుగుతున్నానంటే అది కృష్ణప్రియ మ్యామ్ వల్లే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.